సైనికో వీరలయోల ధీర యేసుని సైనికులం ఇదే ఇదే మా శపథం అతని మాటలో నిత్యము నడువ దేవుని మహిమకే సాగెదము దేవుని మహిమకే సాగెదము. పునీత్ ఇగ్నేషియస్ గారి నవదిన సందేశాలు 6వ రోజు. క్రీస్తుని అనుకరణ. మన్రేసా కొండగుహలో 11 నెలల కఠోరమైన ధ్యానం తరువాత ఇగ్నేషియస్ క్రీస్తుని అనుకరించడమే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నాడు. క్రీస్తును కేవలం అనుసరించడమే కాకుండా ఆయనను పోలినట్లు జీవించాలని కూడా ఆశపడ్డాడు. పునీత్ అసీసిపురి ఫ్రాన్సిస్ గారి పేదరికపు విలువలను పాటించటానికి సిద్ధపడ్డాడు. కనుక ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడని ప్రకటించిన పౌలు మహర్షి క్రీస్తుని ప్రేమించిన విధానం, క్రీస్తునిలో లీనమై జీవించిన విధానాన్ని తన జీవితానికి అన్వయించుకున్నాడు. క్రీస్తు ప్రభువు తనను తాను రిక్తుణ్ణి చేసుకుని పేదరికముతో, వినమ్రతతో, విధేయతతో జీవించిన మనస్తత్వాన్ని తాను కూడా అలవర్చుకున్నాడు. ఇదే మనస్తత్వంతో సర్వావస్థలయందు చిత్తశుద్ధి కలిగి జీవించి క్రీస్తుతో పెనవేసుకుని క్రీస్తుకే అంటిపెట్టుకుని జీవితంలో పరిపూర్ణమైన ఆనందాన్ని కడవరకు చవిచూశాడు. ధ్యాన కేంద్రం ఆనంద జ్యోతి నిలయం ఆత్మానంద ప్రేరకం ఆత్మానంద ప్రేరకం